యువనేత మంత్రి నారా లోకేష్ మంగళవారం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. మంత్రి హోదాలో పరిశ్రమలు, కళాశాల, స్మార్ట్ కిచెన్ సెంటర్లను ప్రారంభించనున్నారు. క్యాడర్ ఈ పర్యటనపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న వారు తమకు లోకేష్ భరోసా ఇస్తారని ఆశిస్తున్నారు. జగన్ సొంత జిల్లాలో టీడీపీకి గట్టి పసుపు సైన్యం ఉంది. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కూటమికి 7 అసెంబ్లీ సీట్లు కట్టబెట్టారు. తర్వాత జరిగిన మహానాడు సూపర్ సక్సెస్ అయ్యింది. ఇటీవల పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జగన్ కు మైండ్ బ్లాక్ చేసేలా టీడీపీకి పట్టం కట్టారు. టీడీపీపై, ఇటు పార్టీపై అభిమానం చూపుతున్నారు. అయితే అదే స్థాయిలో నామినేటెడ్ పోస్టుల భర్తీలో జిల్లాలోని ఫ్యాన్స్ కు న్యాయం చేయకపోవడంతో క్యాడర్ నిస్తేజంగా ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. అయితే కొన్ని చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, క్యాడర్ మధ్య భారీ గ్యాప్ వచ్చింది. తొలి 6 నెలల వరకు బాగున్న తర్వాత ఒక్కసారి క్యాడర్లో అసంతృప్తి రగులుకుంది. కొందరు ఎమ్మెల్యేల తీరు మరీ అధ్వాన్నంగా ఉంది. టీడీపీ క్యాడర్ కష్టపడితే గెలిచామన్న విషయాన్ని వదిలేసి తమ స్వశక్తితోనే గెలిచామనే స్థాయికి వచ్చేశారు. క్యాడర్ను పూర్తిగా వదిలేశారు. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడంతా టీడీపీలో ఇలాంటి వారిదే పెత్తనం. దీంతో ముఖ్యంగా బలిజ, బీసీ, ఎస్టీ కులాల్లో అసంతృప్తి ఉంది. ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోతే ఆ ప్రభావం రాబో రోజుల్లో కనిపిస్తుందని టీడీపీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 7 సీట్లు కట్టబెట్టారు. ఏడాది పాలనపై జనంలో మంచి అభిప్రాయం ఉంది. అయితే ప్రభుత్వం చేస్తోన్న సంక్షేమ అభివృద్ధి గ్రౌండ్ స్థాయిలోకి వెళ్లటం లేదు. పసుపు జెండా కనిపిస్తే చెవి కోసుకునే క్యాడర్ను అంతా ఇప్పుడు నేతలు పట్టించుకోవటం లేదు. వారిని నిర్వీర్యం చేశారు. దీంతో పాటు జిల్లాలో టీడీపీ నాయకుల మధ్య సమన్వయం, సఖ్యత లేదు. టీడీపీలో ఉన్నత పదవులు పొందిన మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ను లక్ష్యంగా ఘోరంగా విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలను జిల్లాలో టీడీపీ నేతలు తిప్పికొట్టలేకపోతున్నారు. బీటెక్ రవి మాత్రమే కౌంటర్ ఇస్తూ ఉండగా మిగతా నేతలంతా చేతులెత్తేశారు. ఇక సూపర్ 6 ఇతర పథకాల అభివృద్ధిపై వైసీపీ నేతలు అటు నేరుగా మీడియా, సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నప్పటికీ ధీటుగా బదులు ఇవ్వకపోవటం గమనార్హం. మహానాడు మినహాయిస్తే టీడీపీలో ఒక్క ప్రోగ్రాం కూడా వేదికపై లేదు. వచ్చే ఎన్నికలకు జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలంటే ముఖ్యంగా రాజకీయంగా అందరినీ ఏకతాటిపైకి తెచ్చుకోవాలి. జగన్ చెయ్యని అభివృద్ధి చేసి చూపించాలి. పులివెందులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పార్టీలోని చీడ పురుగులను, వైసీపీతో రాత్రిపూట అంటకాగే బ్యాచ్ను తీవ్రంగా మందలించాలి. లేదా పార్టీ కార్యక్రమాలకు అలాంటి వారిని దూరం పెట్టాలి. టీడీపీ వీరాభిమానులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.